ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే ఐటీని వేరే ఏ మంత్రి కూడా భర్తీ చేయలేదు అనేది చర్చ వాళ్ళు. చీ ఐటీ అనేది ఎప్పుడో నేను ఐటీలో ఒక ఎంప్లాయీ, మాకు ఐటీ సృష్టికర్తలు ఉన్నారు. మా మదన్ కానీ ఇవాళ మా శ్రీధరబాబు అన్న అద్భుతంగా చదువుకున్నాడు. ఆయన ఐటీ అద్భుతంగా పేపర్లో మాట్లాడి ఇంగ్లీష్లో ఇచ్చి వాట్ దిస్ నాన్ సెన్స్ బ్యూటిఫుల్ అంటే కుదరదు సార్. ఐటీ అంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక అద్భుతంగా ఉంది సార్. ఐటీ అనేది అద్భుతంగా, ఐటీ అనేది శ్రీధరబాబు గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఐటీ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో మేము చూపిస్తాం. ఫార్మాసిటీ గబ్బు లేపుతామన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఫార్మాసిటీ పోదన్నారు, మెట్రో లేదన్నారు, మెట్రో లేదు ఆగదన్నారు. ఏ ప్రాజెక్టును ఆపం, అద్భుతంగా చేస్తాం, అవినీతి లేకుండా చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ, బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. 7,00,000 కోట్ల అప్పు ఉంది అంటున్నారు, 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు. ఇంత ధీమాగా, ఇంత ధైర్యంగా, సో ఎట్లా చెప్తున్నారు సార్, ఎట్లా సాధ్యమైంది? అదే నేను చెప్తున్నా, రేవంత్ అన్న కూడా చెప్తున్నా అన్న, వాళ్ళ దోసుకొని మొత్తం ఫస్ట్ వెనక్కి తీసుకొని లాగేస్తే 2 సంవత్సరాల గ్యారెంటీలు మొత్తం వెళ్ళిపోతాయి. వాళ్ళ పొలాలు విపరీతమైన పొలాలు, వాళ్ళ దోసుకున్న సొమ్మంతా వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి, మొత్తం ఎంక్వైరీలు వేసి మొత్తం డబ్బులు తీసుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్? అంటే కక్షపూర్తి ఎందుకండి? దోసుకుని వెనక్కి తీసుకుంటే కక్షపూరితమా? వదిలేస్తేనే మంచిదా? మాకు తెలియదు. మీరు కక్షపూరితం అంటే మరి నాకు అది దాన్ని కక్షపూరితం అంటే నేనేం మాట్లాడను. దోసుకొని వెనక్కి తీసుకుంటే కక్షపూరితం అని నేను అనుకోను. దోసుకున్న డబ్బుని, మీ సొంత డబ్బు, మీ వ్యవసాయంలో మీ పొలంలో సొంత డబ్బు లాక్కుంటే కక్షపూరితం. మీది ఈ మైక్ నేను లాక్కుంటా, నీ మైక్ నువ్వు తీసుకొని మీ తొలి వేలుగా ఆయనకి ఇస్తే కక్షపూరితం అంటే నేను ఎట్లా అనుకుంటా? కక్షపూరితమా? సో ప్రజల సొమ్మును మళ్ళీ తిరిగి ఇస్తారంటారు. ప్రజల సొమ్ముని ఆల్రెడీ ₹1,00,000 వెనక్కి ఇచ్చారు. ఇంకా 1,00,000 కోట్లు 99,999 కోట్లు ఉంది. ఆల్రెడీ ₹1,00,000 మన అమ్మాయికి ఒక ఆడామికి ఇచ్చారు కదా. ఇంకా ఒక 1,00,000 కోట్లు ఒక 1,00,000 తగ్గింది. కథలు మొత్తం వసూలు చేయాలి, కథమే వసూలు చేయాలి. వసూలు చేసి జనానికి పంచాలి. స్కీమ్లన్నీ అయిపోతాయండి. ఎంత ప్లాన్ అండి! లిక్కర్ మధ్య ముందేస్తారు, ఔటర్ రింగ్ రోడ్ ముందేస్తారు. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఆయనకి పేరు పెట్టి వాని మీద లోన్ తెచ్చారు వీళ్ళు. 7 లక్షల కుటుంబానికి ఏంది ఇది? ఎంత దోసుకోవటం వీళ్ళు పిహెచ్డీ చేశారండి. వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకోవటం పిహెచ్డీ చేశారు. డాక్టరేట్లు ఇవ్వాలి రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో. కానీ ఆర్టీసీ బస్సు తోటి ఇంకాస్త అప్పులకు కూరుకునేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ బస్ పెట్టి అనేది కామెంట్. మేము ఏం ఫ్రీ పెట్టినా, మేము ₹500 గ్యాస్ ఇచ్చినా, మహాలక్ష్మి ఇచ్చినా, ఆడపిల్లల స్కూటర్లు ఇచ్చినా, 10 లక్షల భరోసా ఇచ్చినా, వీళ్ళు దోసుకున్న దాంట్లో 10% ఖర్చు కాదు. మేము నీతివంతమైన పాలన చేస్తాం, నిజాయితీవంతమైన పాలన చేస్తాం. రాబోయే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయబోతుంది. వీళ్ళు ఊరికే మా వాళ్ళు కూడా నేర్చుకొని మాట్లాడాలి. వాళ్ళ ఊరికి మాకు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళే మేము అధికారంలో ఉన్నాం, గత 10 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనకి అలవాటు అయిందని వదిలేయంగాలే, అరే మిస్ అయిపోయింది అని బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా మనతో పాటు 5-6 ఏళ్ళు నా కారు అమ్మినా కూడా 2-3 కారు గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఐటీ మంత్రిని కదా, నేను ఫైనాన్స్ మంత్రిని కదా అని ఆ డ్రీమ్లో ఉన్నారు. అవి కాదు. మీరు మాజీ ఐటీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీది ఇక లేదు, ఇక పార్టీ లేదు. రాబోయే రోజులు కూడా మీకు చెప్తున్నా, మీరు రాసుకోవాలి, మీరు ఇవ్వాలా. మాకు ప్రత్యర్థి బీజేపీయే. ఎందుకు అంటే